ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా మనకి ప్రైవేట్ స్కూల్లో 25% ఫ్రీ సీట్స్ ఆల్రెడీ కేటాయించడం జరిగింది. అది ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. వీడియో ఫుల్గా చూడండి, స్క్రిప్ట్ మాత్రం చేయకండి, ఓకేనా. మనకి ఇది అప్లై చేయడానికి ఫస్ట్ స్టార్టింగ్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాం. ఇందులో మనం RTE అడ్మిషన్స్ 2025 అని కొడదాం, ఓకేనా. ఎంటర్ చేస్తే చూసారా మనకి ఇక్కడ స్టార్టింగ్ వచ్చింది కదా, CSE AP అని చెప్పేసి csc.ap.go.in అని చెప్పేసి ఈ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం, ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది, ఓకేనా. మనకి లెఫ్ట్ సైడ్ చూసారు మీరు, ఇక్కడ మనకి రిజిస్టర్ అండ్ లాగిన్ అండ్ చేంజ్ పాస్వర్డ్ ఉంది కదా. ఫస్ట్ మనం ఇది రిజిస్టర్ చేసుకోవాలి, ఓకేనా. రిజిస్టర్ చేసుకుంటే మనకి లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. రిజిస్టర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది చైల్డ్ ఆధార్ ఒకటి కావాలి కంపల్సరీగా. నెక్స్ట్ ఏంటంటే ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్. నెక్స్ట్ చైల్డ్ బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, ఓకేనా. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, చైల్డ్ హ్యావ్ లాగిన్ ఆధార్, నెక్స్ట్ చైల్డ్ లాగిన్ నాట్ హ్యావింగ్ ఆధార్. అంటే ఒకవేళ ఆధార్ నెంబర్ లేకపోతే ఈ ఆప్షన్, అప్పుడు పేరెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం, ఓకేనా. చైల్డ్ ఆధార్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఫస్ట్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ మనకి చైల్డ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గో అనుకోండి, ఓకేనా. నేను ఎంటర్ చేస్తాను, ఓకేనా. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు మనకి ఆటోమేటిక్గా చైల్డ్ నేమ్ వచ్చేస్తుంది, ఆధార్ నెంబర్ వచ్చేస్తుంది, ఓకేనా. ఇక్కడ మనకి చైల్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ మెయిల్ ఐడి, ఇక్కడ ఆటోమేటిక్గా మన డిస్టిక్, GVMC, మన స్ట్రీట్ అవన్నీ వచ్చేస్తాయి, ఓకేనా. ఇక్కడ చూసారు పిన్ కోడ్, మన ఏరియా పిన్ కోడ్ ఒకటి ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అడిగారు చూసారా, ఇక్కడ మనకి కంపల్సరీగా మన ఆధార్ కార్డుకి ఏ నెంబర్ లింక్ అయిందో ఆ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఓకేనా. ఇక్కడ ఏజ్ ఆటోమేటిక్గా పైన మనకి డేట్ ఆఫ్ బర్త్ అడిగింది కదా, ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏజ్ ఇక్కడ వచ్చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ మన జనరల్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పెడతాం, ఓకేనా. నెక్స్ట్ మన రిలీజన్, మనం ఏం వస్తుంది పెట్టండి, ఓకేనా. నెక్స్ట్ మన క్యాస్ట్, ఓకేనా. BC అయితే BC, OC అయితే OC, SC అయితే SC, ఏదైతే అది పెట్టండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూస్తారు మనకి చైల్డ్ హ్యావింగ్ పేరెంట్ అండ్ గార్డియన్ ఉంది కదా, మనం పేరెంట్ దగ్గర ఉంటే పేరెంట్, గార్డియన్ దగ్గర ఉంటే గార్డియన్. మ్యాక్సిమం అందరూ పేరెంట్స్ కాబట్టి పేరెంట్స్ దగ్గర ఉంటాం. ఇక్కడ పేరెంట్ అని పెడితే ఇక్కడ పేరెంట్ నేము, నెక్స్ట్ పేరెంట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసారా, డూ యూ హ్యావ్ ఎనీ హెల్ప్, అంటే ఏమైనా మనల్ని ఎవరైనా హెల్ప్ తీసుకున్నారో చూసుకొని, హెల్ప్ తీసుకోకపోతే నో అని పెట్టేస్తారు, ఓకేనా. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్, ఏమైనా గ్రూప్స్ ఏమైనా తీసుకున్నారు లేదు కాబట్టి నా దెబ్బ పెట్టేస్తారు, ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ రెసిడెన్స్ అడ్రస్ ప్రూఫ్ అడిగారు కదా, మనకి ఆధార్లో ఉన్న అడ్రస్ పైన ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది ఇక్కడ స్ట్రీటును అది, ఓకేనా. సేమ్ అడ్రస్ అయితే మీరు ఎస్ అని పెట్టవచ్చు, పెట్టిస్తే మనకి ఇక్కడ డాక్యుమెంట్ కానీ ఏమీ అడగదు. ఒకవేళ ఆ అడ్రస్లో మీరు లేకపోతే ప్రజెంట్ నో అని పెడితే ఇక్కడ మన ప్రజెంట్ అడ్రస్ కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్న, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా బర్త్ సర్టిఫికేట్ మాత్రమే ఎంటర్ చేయండి. చాలామంది ఆధార్ కార్డు ఎంటర్ చేస్తారు, అప్లోడ్ చేస్తారేమో, ఆధార్ కార్డు మాత్రం 80% అప్లోడ్ చేయొద్దు, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మాత్రమే. బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, అది మాత్రం అప్లోడ్ చేయండి, ఓకేనా. అప్లోడ్ చేసిన తర్వాత టిక్ మార్క్ పెట్టి రిజిస్టర్ కొట్టిందా, రిజిస్టర్ కొట్టిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది మనకి మొబైల్కి, ఓకేనా. ఇప్పుడు లాగిన్లోకి వెళ్ళండి, ఇక మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నార్మల్ మెసేజ్ వస్తుంది మీకు, యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మొబైల్కి, ఓకేనా. అందులో ఉన్న మొబైల్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్స్ కొట్టి లాగిన్ కొట్టండి, ఓకేనా. నేను ఆల్రెడీ చేశాను, మీకు ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది చెప్తాను, ఓకేనా. ఇక్కడ చూసారు మనకి లాగిన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది, హోమ్ సెలెక్ట్ వెబ్ ఆప్షన్ ఉంది కదా, అందులోకి వెళ్ళండి. ఇక్కడ చూసారు మనకి సెలెక్ట్ వెబ్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ విశాఖపట్నం లలిత నగరం ఉంది కదా, ఇక్కడ డిస్టెన్స్ 1 కిలోమీటర్ పెడతాం, గో అని ఆప్షన్ పెడతాం, ఓకేనా. గో కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ సైడ్ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అని వస్తుంది, ఓకేనా. చూసారా స్కూల్స్ నేమ్ వచ్చాయి, మనకి ఏ స్కూల్ కావాలో
ఆ స్కూల్ మీద మనం క్లిక్ చేసుకుంటాం. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యారో మార్క్ ఉన్నాయి చూసారా సెంటర్లో. సెలెక్ట్ చేసుకున్నాను. స్కూల్లో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంకో 2 యారో మార్కులు ఉన్నాయి కదా, మనకి రైట్ సైడ్ పెడితే రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇది మనం స్కూల్లోనే మనం సెలెక్ట్ చేసినట్టు. ఓకేనా. సేమ్ అలాగే ఇటుపక్క మనకి ఎన్ని స్కూళ్ళు ఉంటే అన్ని స్కూళ్ళు మీరు ఎంటర్ చేయండి. ఓకేనా. మ్యాక్సిమం 10 స్కూల్స్ వరకు మనం పెట్టుకోవచ్చు. ఓకేనా. ఎందుకంటే 10లోని మినిమం యాసిడ్ ఒకటైనా మనకి రావచ్చు. ఓకేనా. అంటే మనకి ఇక్కడ 4 ఉంటే 4 పెట్టియండి, 5 వస్తే 5 పెట్టిన తర్వాత మనకి ఫైనల్ సబ్మిట్ ఉంది కదా, ఫైనల్ సబ్మిట్ చేసిస్తే మనకి ఓకే అయిపోయిన తర్వాత ఒక ప్రింట్అవుట్ ఒకటి వస్తుంది. ఓకేనా. చూపిస్తాను నేను. ఫైనల్ సబ్మిట్ చేస్తాను. చూసారు మనకి ఈ విధంగా వస్తుంది మనకి స్క్రీన్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసారా డౌన్లోడ్ అని ప్రింట్ ఉంది కదా, అది మనం ప్రింట్అవుట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్అవుట్ తీసుకొని కంపల్సరీగా సేవ్ చేసుకోండి. ఒకవేళ మనకి సీట్ వచ్చినట్టయితే మనకి ఇదే వెబ్సైట్లో మళ్ళీ మనకి లిస్ట్ పెడతారు PDF, అండ్ మనకి నార్మల్ మెసేజ్ కూడా వస్తుంది యువర్ సెలెక్టెడ్ ఫ్రీ సీట్ అని చెప్పేసి. ఓకేనా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ.